నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. ఈరోజు మన టాపిక్ మొదలు పెట్టేద్దాం. రాజధాని ఫైల్స్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఫైల్స్ కాదు, ఫైల్స్. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాం. ఆల్రెడీ 2 రోజులైంది మూవీ రిలీజ్ అయ్యి, కానీ ఆఫీస్ వర్క్స్ వల్ల నాకు కుదరలేదు. సో అందుకే ఈరోజు మార్నింగ్ వెళ్ళి చూసి వస్తున్నా. సినిమా రాజకీయాల గురించి మాట్లాడదాం. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది అంటే, సినిమాలో పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ ఉన్నాయి కదా, 2-3 పాజిటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చెప్దాం అనుకున్న మెసేజ్ లాస్ట్లో ఏదైతే చెప్పాడో ఆ ఐడియాలజీ బాగుంది, అది ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఒకే ధోరణిలో అన్ని పార్టీలకి చెప్దాం అనుకున్నట్టు ఆ ఐడియాలజీలో మొత్తం ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలకి ఈక్వల్ గానే మెసేజ్ ఇద్దాం అనుకున్నట్టు అది ఒకటి బాగుంది. ఈ 2 విషయాలు అండ్ ఒక రైతు ఉద్యమం సీన్ ఒకటి ఉంటుంది, ఆ ఒక్క సీను పాజిటివ్ అనిపించాయి. ఇంకా సినిమా చూస్తున్నంతసేపు ఎలా ఉందంటే మనకి దేవుడా, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పరంగా, పెర్ఫార్మెన్సెస్ పరంగా, లేదా టెక్నాలజీ పరంగా, లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక కథనం కానీ, ఒక కథ కానీ, తీసిన విధానం కానీ, ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా మనకి మనం ఏమంటారు అలరించే విధంగా అయితే లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంతా కూడా ఏదో తీసామో పెట్టామో, ఏదో తీసేస్తున్నాం, క్లోజప్ షాట్లు పెట్టేసాము, లేకపోతే ఏదో అద్భుతంగా కింద నుంచి పై కెమెరా తిప్పేసాం అనుకుని ఏదో నక్క పులిని చూసి వాతలు పెట్టుకుంటుంది అంటారు చూసారా, అలా ఎవరినో చూసి అదే స్టైల్లో ఏదో తీసేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు కదా. జనాలకి మాత్రం టార్చర్ చూపించింది. ఆ 2 నిజాలు వాస్తవాలు ఎంత ఉన్నాయో ఏంటో అని పక్కన పెడితే దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది, అది లేదు ఇక్కడ. కథ అందరికీ తెలిసిందే ఏదో. అండ్ ఆ పేర్లైనా సరే, అట్లీస్ట్ ఆ పేర్ల దగ్గరైనా రీసెర్చ్ చేసుకుంటే అమరావతి, అమరావతి అంటే ఊరు, అండ్ బుద్ధుడు పుట్టిన ఊరు, లేకపోతే ఎవరు మహాభారతంలో కూడా దుర్యోధనుడు పాలించిన ఊరి పేరు అమరావతి కదా. ఈ పేర్లు పెట్టు. ఒక ఐరావతం అంటే ఇంద్రుడి ఏనుగు, ఇంద్రుడి వాహనం పేరు ఐరావతం. ఏదో పేర్లు సూట్ అయినాయి కదా అని అది ఐరావత్ అని బెంగళూరులో ట్రావెల్స్ కూడా ఉంది గవర్నమెంట్దే. ప్రాస్ కుదిరింది కదా అని పెట్టేయడమే. ఇంకే ఆ మాత్రం రీసెర్చ్ కూడా చేయకుండా తీశారు ఈ సినిమాని. అండ్ కొన్ని పాత్రలు, రైట్ ఉద్యమ నాయకుడి కింద వినోద్ కుమార్ గారు, ఆయన ఏంటో ఏం చేశాడు. ఆయన తర్వాత వాణి విశ్వనాథ్ మరీ ఘోరం. ఆ తర్వాత మూర్తి టీవీ5 మూర్తి ఇప్పుడు ఎందులో తేస్తున్నది తెలియదు. హీరో ఉన్నాడండి, అయిపోబోయ్ ఈయన కళాఖండం. ఆ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి ఇదంతా మళ్ళీ ఈయన ఏదో మరీ అతిగా, టెక్నాలజీ ఒక్క భుషానం అని ఏయో చూపించారు, కానీ అన్నిటికీ దండం పెట్టవచ్చు సినిమా పరంగా. కంపేరింగ్లీ మనకి మొన్న నేను చూసిన యాత్ర 2, ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నికాలజీ అండ్ ఇవన్నీ చూసుకుంటే యాత్ర 2 డిజాస్టర్ కావచ్చు, ఈ సినిమా ఇవన్నీ కంపేర్ అనుకున్న ఈ సినిమాని కంపేర్ చేసుకొని చూస్తే యాత్ర 2 100 times బెటర్. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీ అండ్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ పరంగా. స్టోరీ అది అట్లీస్ట్ ఆ రియలిస్టిక్ స్టోరీని జెన్యున్ గానే ప్రజెంట్ చేశారు. ఆ పేర్లు ఇవన్నీ కూడా జెన్యున్ గానే అట్లీస్ట్ ఎవరు ఏంటో అని చెప్పగలిగారు ప్రతి నాయకుడు. ఇందులో ఒక సైడ్ మిస్టేక్స్ చూపించుకుంటూ రెండో సైడ్ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు.
అది వేరే విషయం. అండ్ దీని తర్వాత కొన్ని కొన్ని అవాస్తవాల విషయంలో కూడా చాలా ప్రోపగెండాలు చేశారని అయితే అనిపించింది. ఎందుకంటే నేను దాని తర్వాత ఇది నా డిస్క్రిప్షన్లోనే కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను రాజధాని గురించి, మన ముఖ్యమంత్రి గారు ఏమేమి మాట్లాడారని ఒక 3-4 వీడియో, అవన్నీ ఒకసారి చూడండి, మీకే అర్థమవుద్ది ఈ సినిమా ఎలా ప్రోపగెండా తో ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? తీశారు. అండ్ ఎందుకు కొన్ని అంటే సగం మాత్రం గుప్పిడి ముడిచి నా చేతిలో ఐశ్వర్యం ఉంది అని తెలిస్తే ఏముండదు. గుప్పిడి ముడిచి ఉన్నంతసేపే అది అందులో ఏదో ఉందనుకుంటారు, కానీ తెలిసాక ఏముండదు. అలాగే వీళ్ళు సగం సగం నిజాలని చెప్పుకుంటా సగం సగం సినిమాలే తీసుకున్నట్టు అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ రాజకీయాల పరంగా ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మాట్లాడుకుందాం. నేను లాస్ట్ టైం చెప్పాను రాజధాని, ఇందులో నేను పెట్టే లింక్స్ లో కూడా సీఎం గారు కూడా మనకి చెప్తారు ఎంత డేటా అంటే అనాలిసిస్ అన్ని పెట్టే ఉంటాయి. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాని గురించి మాట్లాడే ముందు, రాజధాని అనేది కొత్తగా ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా పంట పొలాల్లోని 30,000 ఎకరాలు పండే పొలాలు 30,000 ఎకరాలు తీసుకుని అక్కడ రాజధాని నిర్మిద్దాం అనుకుంటాడు. ఎందుకు? అది పోనీ అంతకుముందు అంత గొప్ప ఏరియా కాదు అది. అండ్ ఏంటి జియోలజికల్గా అంత గొప్ప వైజాగ్, లేకపోతే మనకి బంజర్ భూముల్లో గవర్నమెంట్ స్థలాలు ఎక్కువ ఉండి, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే ఇప్పుడున్న మహానగరాలు ఏవైనా చూసుకోండి, అక్కడ ఒక క్లైమేట్ పరంగా లేకపోతే అక్కడున్న అండ్ ఏంటంటే గవర్నమెంట్ స్థలాలు ఏం లేక విస్తరణకు ఎక్కువ పంట పొలాలుగా అడవి టైప్ కొండలు కోనల విస్తరణ టైప్ ఎక్కువ ఉన్న మహానగరాలు ఎక్కువ డెవలప్ అయ్యి, ఈవెన్ ముంబై దగ్గర నుంచి పూణే కానీ లేకపోతే ఢిల్లీ కానీ, ఢిల్లీ ఇప్పుడు ఇటువైపు నోయిడా ఇవన్నీ హర్యానా సైడ్ వస్తుంది. హర్యానా ఎందుకంటే పంటలు పండే ఎక్కువ. సో ఇలా పంటలను మనకి మన ప్రధాన ఆదాయమే ఫార్మింగ్. ఆ పంటల్ని పక్కన పెట్టుకుని పంటలు 30,000 ఎకరాలు పండే భూమిని ఎవడైనా నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. రాజధాని ఇస్తాడండి. అందులోనే మళ్ళీ ఏంటంటున్నారంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళకి భూములు 100% రైట్, కరెక్టే. అది బినామీలు కావచ్చు, ఎలా అయినా ఒక వర్గం చేతిలోనే ఆ భూములు గుప్పెట్లోనే ఉండిపోతాయి. Yes, it's my challenge. Yes, it's my challenge. అదే అక్కడ ప్రాపగెండా. ఎందుకు వైజాగ్ అంత డెవలప్ అయింది, అక్కడ ఎంత విస్తరణగా అంత ప్లేస్ ఉంది. వైజాగ్ పక్కనే విజయవాడ వైజాగ్ని కలిపి హైదరాబాదు సికింద్రాబాద్ లాగా జంట నగరాల్లాగా చేయొచ్చు కదా, చెయ్యరు. మళ్ళీ ఇది ఈ ప్రాపగెండాని చూస్తూ మళ్ళీ ఒక సినిమా దాని గురించి ఒక అంటే రైతులు ఉద్యమాలు చేశారా లేకపోతే ఏంటి. ఆ టైంలో నేను ఒకటే ఎంత ఉద్యమాలు చేస్తుంటే ఏంటి టీవీ9 లేకపోతే సారీ టీవీ9 కాదు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు అంత కళ్ళు మూసుకుని ఉండిపోయినాయి. అంటే ఇప్పుడు రాసే వార్తలన్నీ ఇప్పుడు ఫస్ట్ 2019 నుంచి ఇప్పటి వరకు కరోనా దగ్గర నుంచి ఏ వార్త అయినా చూడండి, ఒక వార్త ఫేవర్గా ఉంటుందా గవర్నమెంట్కి? ఏది ఉంది ఈ 3 ఛానల్స్లోని. అలాంటిది మరి ఇంత పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే జనాలు చూడకూడదు, వాళ్ళు పెట్టకుండా మరి ప్రతిపక్ష నాయకులందరూ ఏమయ్యారు? ఈ ఉద్యమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూడకుండా ఏంటో అంటే మళ్ళీ ఏమనంటే ఈయనే ఆపేశాడు, ఈయన చేసేసాడు అంటారేమో. మరి అంటే మరి ఆయన యాత్ర ఎలా చేయగలిగాడు వీళ్ళు ఉన్నప్పుడు? దీనికి సమాధానం. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకు అంతే. ఈయన రౌడీ రాజ్యం చేస్తున్నాడు, వాళ్ళు చేయట్లేదు అంటారు. వాళ్ళు చేసినప్పుడు పక్కనే కూర్చుని బండబూతులు తిట్టించుకునే రోజులు ఉన్నాయి. లేకపోతే అధికారం ఉంది కదా అని ప్రధానమంత్రినే ఏవో నోటుకు వచ్చిన మాటలు మాట్లాడిన రోజులు ఉన్నాయి. అండ్ ఇవి చాలా ఉన్నాయి వాస్తవం. అంటే నేను చెప్తున్నాను కదా, మంట లేకుండా వంట చేసామనుకోండి, ఆ వంటగా కుదరదు. అలాగే బలం లేనప్పుడు నిజాయితీ లేకుండా నిజాలు మాట్లాడదాం అనుకున్నాం అనుకోండి, ఆ నిజానికి బలం ఉండదు. సో అదే నేను చెప్దాం అనుకోండి. రాజధాని ఫైల్స్ నేను ఇచ్చే రేటింగ్ 1.25. అది కూడా ఎక్కువ ఈ మూవీకి, బట్ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇంక ఇవ్వడం తప్ప. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.